హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. ప్రజెంట్ వచ్చేసి మనము ఏదైతే ఉందో మార్చి 3వ తారీఖులో ఉన్నాము. ప్రజెంట్ చూసుకున్నట్లయితే వీడియోలు రాక దాదాపు దగ్గర ఒక 10 రోజులు అవుతా ఉంది. ప్రజెంట్ ఈ మిరప తోటలో ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా ఇక్కడ వీడియో తీస్తూ ఉంటాం కదా, ఒకసారి మీరు చూడవచ్చు. ఈ మన తాడి చెట్టు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకి 3 acres బిట్ అని చెప్పాం కదా. ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ కాపుగా దగ్గర ఒక 50 క్వింటాలు దీంట్లో తెంపడం జరిగింది. అలాగే రేపటి నుంచి ఇంకో కాపు తెంపియడం జరుగుతూ ఉంది, సెకండ్ కాపు అనేది. మళ్ళీ మీరు తోటను కనుక చూసుకున్నట్లయితే గ్రోత్కి గ్రోత్, పూతకి పూత కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు గమనించవచ్చు. ఇప్పటి వరకు మార్చ్ ఫస్ట్ వీక్ వస్తూ ఉంది. ఆల్మోస్ట్ సెకండ్ క్రాప్స్ కటింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఒకటి ఉంటుంది. అది కూడా ఒక ఎకరాకి ఒక 5-6 క్వింటాలు, ఒక 8 క్వింటాల దాకా ఉంటుంది దగ్గర. సో అది కూడా మనము ఇంకా ఫర్దర్గా అంటే ఒక 20 days తర్వాత తెంపేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే పూత వస్తూ ఉంది. ఆ పూత అది ఎంతవరకు కాయగా మారుద్ది అనేది చెప్పలేము. బట్ ఒక 60-70% అయితే కాయగా మారుద్ది. దానితో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంచెం మనం ఏం చేయాలి అంటే యూరియా కొంచెం అధికంగా ఇస్తూ ఉండాలి. అంటే ఒక 10 రోజులకు ఒకసారి ఒక బ్యాగ్ చొప్పున కనుక మనం యూరియా ఇస్తూ ఉంటే ఏదైతే ఉందో ప్రజెంట్ కాపు సెట్టింగ్ అవుతూ ఉన్న ఏదైతే పూత కానీ పిందె కానీ ఉందో అది ఖచ్చితంగా సైజు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించినట్లయితే ప్రజెంట్ ఇది ఒక కొమ్మ అనుకోండి. ఈ గ్రోతింగ్ కొత్తగా వచ్చిన కొమ్మ ఇది. ఆ తర్వాత మీరు దీని కాపు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాయ వస్తూ ఉంది. ఇది కూడా సైజే వస్తూ ఉంది, మరీ చిన్నగా ఏం లేదు. మీరు ఇక్కడ కూడా గమనించినట్లయితే ఈ గ్రోత్ ఉంది, గ్రోత్కి కాస్తున్నటువంటి కాయ చూసుకోవచ్చు. సో సైజు కనపడతా ఉంది, మరీ సైజు లేదనేం కాదు. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ సైజు వచ్చినా కూడా మనకు నష్టం ఏం లేదు. యూరియా కొంచెం అధికంగా ఇచ్చినట్లయితే అంటే ఒక 10 days గ్యాప్లో కనుక ఇచ్చుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్చి ఫస్ట్ వీక్ వరకు మనము ఇలా మెయింటైన్ చేసుకోగలిగినాము మిరపతోటని. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దీంట్లో 30+ దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువైతే లేవు. ఎందుకు అంటే ఫస్ట్ మనం క్రాప్ సెట్టింగ్ దగ్గర 16-17 క్వింటాలు తెంపించాము ఒక ఎకరాకి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఈజీగా చూసుకున్నట్లయితే ఒక 10-12 క్వింటాలు ఈజీగా వెళ్ళుద్ది. ఆ తర్వాత ఒక 4-5-6 ఆ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదండి ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ మిరప తోట ఏదైతే మనం రెగ్యులర్గా వీడియోలు చేసామో మీరు ఒకసారి గమనించవచ్చు. వెనక అక్కడ టేకు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. ఇందులో మనము వీడియోలు చేయక దగ్గర నెల రోజులు అవుతూ ఉంది. ఆ మిరప తోటలో చేసాము, ఇందులో చేయలేదు. బట్ ఇది ఒక షార్ట్ వీడియో రూపంలో ప్రజెంట్ మార్చి ఫస్ట్ వీక్లో మిరప తోట ఎలా ఉందో మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ చిన్న షార్ట్ వీడియోని తీయడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. డిసెంబర్, జనవరిలో మిరప తోట ఎలా ఉంటుందో ప్రజెంట్ అలా ఉంది మిరప తోట. థ్యాంక్ యూ అండి.